Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెగ్యులర్ డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా మాట్లాడవచ్చు. అంటే ఏంటి డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనం డైరెక్ట్గా మనం సంపాదిస్తేనే వచ్చే అమౌంట్ని డైరెక్ట్ మనీ అని. ఒకవేళ కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒకవేళ సంపాదించకపోయినా మన మనీయే మనకు డబ్బులు వచ్చేలాగా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. చాలామంది డైరెక్ట్ మనీకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా మన యొక్క మనీని మనం కష్టపడితేనే మనం సాధించుకోవాలి. ఎన్ని రోజులైనా పొద్దున్నే సాయంత్రం జాబ్ చేస్తే మనం చేసినంతకాలం వాడిస్తాడు. ఒకరోజు నా వల్ల కాలేదు, నా వల్ల ఓపిక లేదు అని కొన్ని రోజులు 2 నెలలు వెళ్ళకపోతే జాబ్ పోతుంది. దట్ ఈస్ నాట్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ వచ్చి మనం ఒకవేళ కనుక 2 నెలలు కాదు 3 నెలలు కాదు ఎన్ని రోజులు ఇచ్చేయాలో మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అలా అందుకోసం అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బిజినెస్లో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది రాయల్టీ ఇన్కమ్ లాగా చాలామందికి వస్తూ ఉంటుంది కొన్ని ఫీల్డ్స్లో. సపోజ్ యామ్వే చేసి హెర్బల్ లైఫ్ చేసి కొంతమంది కొన్ని దాంట్లలో రాయల్టీ ఇన్కమ్ లాగా వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ లాగా అనుకుంటూ ఉంటారు. చాలా వరకు నిజమే. ఎందుకంటే మనం చేయకపోయినా మనం లేకుండా నడిచే యంత్రాంగం క్రియేట్ చేయాలి. కొన్ని అలా మనం బిజినెస్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా ఎంతకాలం అని కష్టపడతాం? మనం కష్టపడలేం. కాబట్టి మనం ప్యాసివ్ ఇన్కమ్ కూడా మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ ద్వారాతో ఆ డబ్బులు క్రియేట్ చేసేలాగా సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్లో తెలివితేటలు ఉండాలి. డబ్బులు ఎర్నింగ్తో పాటు అప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్రిలియంట్గా రియల్ ఎస్టేట్ మీద పెడతారా, బాండ్స్ మీద పెడతారా, తర్వాత గోల్డ్ మీద పెడతారా, షేర్స్ మీద పెడతారా, మ్యూచువల్ ఫండ్స్ మీద, ఇది మీ బ్రిలియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఏది బాగా అనిపించి సక్సెస్ఫుల్గా అనిపిస్తే దాని మీద పెడితే ఇన్కమ్ లెవెల్స్ జనరేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు పడుకున్న లేవలేని పరిస్థితులైనా ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అందుకని చాలామందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఉంటుంది. మనకు ఆ పెన్షన్ అనేది లేదు కాబట్టి ఇలా కష్టపడి మనం ఎప్పుడు కూడా మన ఎర్నింగ్తో పాటు సేవింగ్ అనేది కూడా ప్లానింగ్గా చేసుకుండాలి మన స్ట్రాటజీలో. అప్పుడే మనం హాయిగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఇదే కాకుండా కొన్ని బిజినెస్లు నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద మనీ, బిజినెస్లలో కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా చేస్తూ దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తూ ఉంటారు. అట్లా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా యాక్టివ్ ఇన్కమ్ అనేది పూర్తిగా డిపెండ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ మీద కూడా చేయండి. డైరెక్ట్గా మనీ వచ్చే దీని మీద కాకుండా కూడా ప్రయత్నం చేయండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్.